ఎక్కడో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. హాయ్ గాయ్స్, దిస్ మహేష్ ఫ్రెండ్స్. మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ చేసుకోండి. మీకు కావాల్సిన 1 నుంచి 10 తరగతి టెక్స్ట్ బుక్స్ కానీ మీతో చాలా సమాచారం నా ఛానల్ ఉంది. సో తప్పకుండా ఒక ఛానల్ ఫుల్గా విజిట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడానికి మీకు 1 సెకండ్ టైం కూడా పట్టదు. సో లైక్ చేయండి గైస్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరో భారీ ఉద్యోగ ప్రకటనకు రంగం సిద్ధమైంది. 15లోగా నియామక ప్రకటనలు, 1000 సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది త్వరలోనే. విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యుల నియామకాల ప్రకటనలు త్వరలో రాబోతున్నాయి. జనవరిలో రాత పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం విశ్వవిద్యాలయాల వారీగా నియామక ప్రకటనలు ఈ నెల 15లోగా రాబోతున్నాయి. ఒకే అభ్యర్థి 1 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాల ఉద్యోగాలను ఆశిస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పరీక్ష మాత్రం ఒకటే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క విశ్వవిద్యాలయ సహాయాచార్యుల నియామకాలకు ఈ యొక్క ఉద్యోగ ప్రకటన అయితే రాబోతుంది. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ నియామకాల కోసం రాత పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించేందుకు రానున్న శాసనసభ సమావేశాల ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసే అధికారం కమిషన్కు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్ సహకారం తీసుకోవాలని భావిస్తే ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాలి. అందుకే చట్టం చేయబోతున్నారు. 2 నోటిఫికేషన్లు ఒకే రాత పరీక్ష. తొలి విడత కింద 846, మళ్లీ విడతలో 264 సహాయ ఆచార్యుల నియామకాలకు ప్రభుత్వం చాలా కాలం కిందటే ఆమోదం తెలిపింది. రకరకాల కారణాలతో అది ముందుకు సాగలేదు. నష్టపోయిన విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వవిద్యాలయాలు తొలి, మళ్లీ విడత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది వారం 10 రోజుల వ్యవధిలోనే ఇవ్వనున్నాయి. ఒకే నోటిఫికేషన్లో 2 విడతలుగా చేపట్టాల్సిన ఉద్యోగాల భర్తీ గురించి పేర్కొంటే సాంకేతికపరమైన సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో తొలి, మళ్లీ విడత నోటిఫికేషన్లు వేరువేరుగా ఇస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు పి నరసింహారావు గారు వెల్లడించారు. జనవరి మొదటి వారంలో పరీక్షలను నిర్వహించాలని కమిషన్ కోరబోతున్నారు. విశ్వవిద్యాలయాలు ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలో నియామకాలు జరిగాయి. భారీ స్థాయిలో చేపట్టడం ఇదే ప్రథమం. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క టాపిక్ అనేది. సో ఈ నెల 15లోకి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయినా వచ్చేస్తాయి. మనకి చూసుకున్నట్లయితే జనవరిలో అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే ఫిబ్రవరిలో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో చాలా వేగంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. గతంలో జరిగిన అన్ని ఎగ్జామ్స్లో జరిగే తప్పులు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉండడానికి పకడ్బందీ ప్రణాళిక చేస్తున్నారు. సో ఇదైతే చాలా కరెక్ట్గా జరుగుతుందని అంటున్నారు. సో చూడాలి. బట్ ఇదంతా మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు అభిప్రాయం ఏదైతే ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడం ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎవరైతే తెలియలేదు సో వారందరికీ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఏ నైస్ డే.